కడియంపై అనర్హత వేటు ఖాయం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ బారాసగూటికి రాజయ్య. బాగుంటది. ఏది మళ్ళీ బారాసగూటికి రాజయ్య అనేదా? బారాస నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి వెళ్లిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు ఖాయమని స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక రావడం తథ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ పాప ఎంత మాయకుడు రాజయ్య గీన మాటలు అమ్ముతున్నాడు. ఆదివారం వరంగల్ బారాస లోక్సభ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ తో కలిసి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించారు. మళ్ళీ బారాసలో చేరారు. ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లడం, ఆయన కుమార్తె కావ్యకు ఆ పార్టీ టికెట్ సైతం ఖరారు చేయడం తదితర రాజకీయ పరిణామాలతో రాజయ్య మళ్లీ పాత గుట్టికే చేరారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో రాజయ్య కేసీఆర్ కలిశారు. రాజయ్యను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో బారాస విజయం ఖాయమని అన్నారు. కడియం శ్రీహరికి పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని, ఆయన పార్టీ వదిలి వెళ్లడం దారుణమని ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. కడియం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి, లేదంటే ఆయనపై అనర్హత వేటు పడడం, స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక జరగడం ఖాయం. రాజయ్య పోటీకి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అన్నారని సమాచారం. గతంలో తాను పార్టీకి సమర్పించిన రాజీనామా పత్రం వెనక్కి తీసుకున్నట్లు రాజయ్య కేసీఆర్ కు వివరించారు. పలరాజేశ్వరితో కలిసి గన్పూర్ బాధ్యతలు చూడాలని కేసీఆర్ రాజయ్యకు సూచించారు. పలరాజేశ్వరి రేపు మాపో కాంగ్రెస్ లోకో బీజేపీలోకో పోయేటువంటి వ్యక్తి, ప్రాణం పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కడియం శ్రీహరి అనర్హత వేటు గురించి మాట్లాడదాం. సరే, కడియం శ్రీహరికి అనర్హత వేటు వస్తా రాదా పక్కన పెడితే, కడియం శ్రీహరి అంటే పొద్దున్న లేస్తే విలువలు గల రాజకీయ నాయకుడు. ఈ రాష్ట్రంలో ఒక విలువలు గల రాజకీయ నాయకులు, ఎథిక్స్ గల రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది కడియం శ్రీహరి మాత్రం అని చెప్పేసి పలుమార్లు చెప్పుకున్నాడు వాస్తవంగా. సో ఆయన గతంలో టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో మంత్రిగా చాలా సక్సెస్ఫుల్గా చేసిన వాస్తవంగా. బారాసలో కూడా డిప్యూటీ సీఎం కూడా సక్సెస్ఫుల్గా పనిచేసిన అందులో నో డౌట్ వాస్తవంగా. అయితే ఎప్పుడు విలువలు అనేటువంటి మాట్లాడేటువంటి కడియం శ్రీహరి ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ స్వయానా మీ బిడ్డకు టికెట్ ఇచ్చేసి అనౌన్స్ చేసేస్తే ఏ విధంగా ఈ ఏదైతే ఉందో ఇలాంటి నీచమైనటువంటి పరిస్థితి ఎవరు కూడా చేయరు వాస్తవంగా. ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వాస్తవంగా. ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చూడలేదు వాస్తవంగా. బారాస టికెట్ ఇస్తే బారాస టికెట్ కాదని ఈరోజు 2-3 సార్లు దాదాపు వారం 10 రోజుల పాటు ప్రచారం చేసుకొని బారాస ఎంపీ అభ్యర్థి నేనని ప్రచారం చేసుకున్నట్టు కడియం శ్రీహరి మీ బిడ్డకు అని చెప్పి చెప్పుకున్నావు. నువ్వు మళ్ళా తీరా కాంగ్రెస్ తోటి లోపాయక రూపం చేసుకుని అలా జాయిన్ అక్కడి నుంచి ఎంపీ టికెట్ తీసుకున్నావు. ఇది విలువలతో కూడుకున్న రాజకీయమా? చెప్పాలి కడియం శ్రీహరి, నువ్వు చెప్పాలి. విలువలు మాట్లాడుతూ ఉంటావు కదా, చెప్పాలి, ప్రజలకు చెప్పాలి చాలా స్పష్టంగా. ప్లస్ ఆయన విషయం ఏంటంటే ఆయన క్యాస్ట్ పైన కూడా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. ఆయన ఎస్సీ కాదనే దాంట్లో కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. మరి ప్రజలకు చెప్పాలి కదా, వివరించాలి కదా. ఎందుకు వివరించావు నీ క్యాస్ట్ గురించి? నీ సర్టిఫికేట్ లేదో నీ ప్రూఫ్ లేదో తీసుకొచ్చి కూర్చో. వదిలేటోడు ఎవడ అన్నాడా? ఇగోరా పోయి నేను ఇది అని అంటే ఎవడన్నా కాదంటాడా? నీ రికార్డ్స్ ఏవి? ఇప్పుడు నువ్వేంది అనేటువంటి నీ రికార్డ్సే చెప్తాయి కదా. అవును. సో ఆ విధంగా విలువల గురించి మాట్లాడేటువంటి కడియం శ్రీహరి విలువలను కుంగలో దొక్కి ఈరోజు ఏం అంటే ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా వరంగల్ ప్రజలు చాలా చైతన్యవంతులు వాస్తవంగా. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా అంత చైతన్యం ఉండదు వాస్తవంగా. వరంగల్ జిల్లా అంత పెద్ద చైతన్యం ఉంటుంది వాస్తవంగా. ఇక్కడ మీరు ప్రతిసారి చూడండి, ప్రతిసారి వరంగల్ చాలా విలక్షణమైన తీర్పు ఇస్తుంది వాస్తవంగా. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా విలక్షణమైన తీర్పు ఇవ్వబోతుంది. అందులో రాసి పెట్టుకోండి. జనాలు ఈ కడియం శ్రీహరి అంటేనే ఈరోజు అబ్బా ఇంత చిల్లరగాడా అనేటువంటి ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు వాస్తవంగా. చీరించుకున్నారు వాస్తవంగా. అంటే బారాస ఎంపీగా ఉంటే ఎంతో కొంత ఆదరించే వాళ్ళు కావచ్చు. బారాస ఎంపీ అభ్యర్థి అయితే బారాస ఎంపీ అభ్యర్థి కన్ఫర్మ్ చేసుకొని వారం 10 రోజులు ప్రచారం చేసి మళ్ళీ అసెంబ్లీ స్టేషన్లో అయితే ఎంత ఘోరంగా కాంగ్రెస్ తిట్టినట్టే మామూలు తిట్టే ఇంత చేసి రేపు నీ గవర్నమెంట్ పడిపోతే రేవంత్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ మినిస్టర్లు అందరూ మాతో కాంటాక్ట్లు ఉన్నారు, మీ గవర్నమెంట్ కూసేస్తాం మేము, తీసేస్తాం మేము, 2 నెలల్లో గవర్నమెంట్ ఎన్ని అసెంబ్లీ సాక్షిగా మరి దారుణం. కాకపోతే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, మేము చెప్పాల్సిన మాటలు కాదు. మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు అసెంబ్లీ సెషన్స్. చాలా విలువల గురించి మాట్లాడాడు కడియం శ్రీహరి. ఇప్పుడు ఈ విలువలు ఎక్కడిది? నీ విలువలు ఇవి, రాజకీయాలు విలువలు ఇవేనా? నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు వేరే వాళ్ళు చేయాలా? సిగ్గుండాలి కొంచెమైనా. పెద్ద మనిషివి, రేపు మాపో కాలేజ్ అంటారు కదా. ఇక ఆ మాటలు మనం అనొద్దులే, అంటే మళ్ళీ ఇదైతారు. కానీ పాపం ఆడను మాదిగ బిడ్డ రాజయ్యను ద్రోహం చేసి ఈరోజు ఒకటే కుటుంబానికి 2 టికెట్లు ఎట్లించుకుంటావు. అండ్ మోరో రాజయ్య జీవితం ఇట్లా కావడానికి 100% కడియం శ్రీహరి కదా. 100% అలా కడియం శ్రీహరి అనర్హత వేటు గురించి మాట్లాడదాం. సరే, కడియం శ్రీహరికి అనర్హత వేటు వస్తా రాదా పక్కన పెడితే, కడియం శ్రీహరి అంటే పొద్దున్న లేస్తే విలువలు గల రాజకీయ నాయకుడు.
ఈ రాష్ట్రంలో ఒక విలువలు గల రాజకీయ నాయకులు, ఎథిక్స్ గల రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది కడియం శ్రీహరి మాత్రం అని చెప్పేసి పలుమార్లు చెప్పుకున్నాడు వాస్తవంగా. సో ఆయన గతంలో టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో మంత్రిగా చాలా సక్సెస్ఫుల్గా చేసిన వాస్తవంగా. బారాసలో కూడా డిప్యూటీ సీఎం కూడా సక్సెస్ఫుల్గా పనిచేసిన అందులో నో డౌట్ వాస్తవంగా. అయితే ఎప్పుడు విలువలు అనేటువంటి మాట్లాడేటు కడియం శ్రీహరి ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ స్వయానా మీ బిడ్డకు టికెట్ ఇచ్చేసి అనౌన్స్ చేసేస్తే ఏ విధంగా ఈ ఏదైతే ఉందో ఇలాంటి నీచమైనటువంటి పరిస్థితి ఎవరు కూడా చేయరు వాస్తవంగా, ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వాస్తవంగా, ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చూడలేదు వాస్తవంగా. బారాస టికెట్ ఇస్తే బారాస టికెట్ కాదని ఈరోజు 2-3 సార్లు దాదాపు వారం 10 రోజుల పాటు ప్రచారం చేసుకొని బారాస ఎంపీ అభ్యర్థి నేనే ప్రచారం చేసుకున్నట్టు కడియం శ్రీహరి మీ బిడ్డకు అని చెప్పుకున్నావు నువ్వు. మళ్ళా తీరా కాంగ్రెస్ తోటి లోపాయక రూపం చేసుకుని అలా జాయిన్ అక్కడి నుంచి ఎంపీ టికెట్ తీసుకున్నావు. ఇది విలువలతో కూడుకున్న రాజకీయమా? చెప్పాలి కడియం శ్రీహరి, నువ్వు చెప్పాలి. విలువలు మాట్లాడుతూ ఉంటావు కదా, చెప్పాలి, ప్రజలకు చెప్పాలి చాలా స్పష్టంగా. ప్లస్ ఆయన విషయం ఏంటంటే ఆయన క్యాస్ట్ పైన కూడా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. ఆయన ఎస్సీ కాదనే దాంట్లో కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. మరి ప్రజలకు చెప్పాలి కదా, వివరించాలి కదా. ఎందుకు వివరించావు నీ క్యాస్ట్ గురించి? నీ సర్టిఫికేట్ లేదో నీ ప్రూఫ్ లేదో తీసుకొచ్చి కూర్చో. వదిలేటోడు ఎవడు అన్నాడా? ఇగోరా పోయి నేను ఇది అని అంటే ఎవడన్నా కాదంటాడా? నీ రికార్డ్స్ ఏవి? ఇప్పుడు నువ్వేంది అనేటువంటి నీ రికార్డ్సే చెప్తాయి కదా. అవును. సో ఆ విధంగా విలువల గురించి మాట్లాడేటువంటి కడియం శ్రీహరి విలువలను కుంగలో దొక్కి ఈరోజు ఏం అంటే ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా వరంగల్ ప్రజలు చాలా చైతన్యవంతులు వాస్తవంగా. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా అంత చైతన్యం ఉండదు వాస్తవంగా. వరంగల్ జిల్లా అంత పెద్ద చైతన్యం ఉంటుంది వాస్తవంగా. ఇక్కడ మీరు ప్రతిసారి చూడండి, ప్రతిసారి వరంగల్ చాలా విలక్షణమైన తీర్పు ఇస్తుంది వాస్తవంగా. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా విలక్షణమైన తీర్పు ఇవ్వబోతుంది. అందులో రాసి పెట్టుకోండి. జనాలు ఈ కడియం శ్రీహరి అంటేనే ఈరోజు అబ్బా ఇంత చిల్లరగాడా అనేటువంటి ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు వాస్తవంగా. చీరించుకున్నారు వాస్తవంగా. అంటే బారాస ఎంపీగా ఉంటే ఎంతో కొంత ఆదరించే వాళ్ళు కావచ్చు. బారాస ఎంపీ అభ్యర్థి అయితే బారాస ఎంపీ అభ్యర్థి కన్ఫర్మ్ చేసుకొని వారం 10 రోజులు ప్రచారం చేసి మళ్ళీ అసెంబ్లీ సెషన్లో అయితే ఎంత ఘోరంగా కాంగ్రెస్ తిట్టినట్టే మామూలు తిట్టే ఇంత చేసి రేపు నీ గవర్నమెంట్ పడిపోతే రేవంత్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ మినిస్టర్లు అందరూ మాతో కాంటాక్ట్లు ఉన్నారు, మీ గవర్నమెంట్ కూసేస్తాం, మేము తీసేస్తాం, మేము 2 నెలల్లో గవర్నమెంట్ ఎన్ని అసెంబ్లీ సాక్షిగా మరి దారుణం కాకపోతే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. మేము చెప్పాల్సిన మాటలు కాదు, మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు అసెంబ్లీ సెషన్స్. చాలా విలువల గురించి మాట్లాడాడు కడియం శ్రీహరి. ఇప్పుడు ఈ విలువలు ఎక్కడిది? నీ విలువలు ఇవి, రాజకీయాలు విలువలు ఇవేనా? నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు వేరే వాళ్ళు చేయాలా? సిగ్గుండాలి కొంచెమైనా. పెద్ద మనిషివి, రేపు మాపో కాలేజీ అంటారు కదా. ఇక ఆ మాటలు మనం అనొద్దులే, అంటే మళ్ళీ ఇదైతారు. కానీ పాపం ఆడను మాదిగ బిడ్డ రాజేను ద్రోహం చేసి ఈ రోజు ఒకటే కుటుంబానికి 2 టికెట్లు ఎట్లించుకుంటావు. అండ్ మోరో రాజే జీవితం ఇట్లా కావడానికి 100% కడియం శ్రీహరి కదా. 100% అలా కమలం కళ నెరవేరిన అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను. గత లోక్సభలో 4 స్థానాలు